పోటీ పరీక్షలకు మీరు ప్రిపేర్ అవుతున్నారనుకోండి, 30 డేస్ ముందు మాక్ టెస్టులు రాయండి, ప్రాక్టీస్ టెస్టులు రాయండి. ప్రాక్టీస్ ఇట్ బికమ్ పర్ఫెక్ట్. మనం ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుందంటే చివరికి అది పర్ఫెక్ట్గా మారిపోతుంది. అది స్కిల్ అయిపోతుందండి. మీరు మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ పని చేసేస్తుంటారు. ఎందుకంటే అప్పటికే దాంట్లో మీకు ఫుల్గా ప్రాక్టీస్ అయిపోయింది, ప్రావీణ్యం వచ్చేసింది. మీరు వెంటనే దాన్ని చదివేస్తుంటారు, వెంటనే రాసేస్తుంటారు, ఆ పని చేసేస్తుంటారు. కాబట్టి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు లాస్ట్ 30 డేస్లో సినాప్సిస్ని చదువుతూ బాగా ప్రాక్టీస్ టెస్టులు రాయండి. దాంట్లో ఉన్న తప్పులను చూసుకోండి, మళ్ళీ దాన్ని తప్పులు చేయకుండా మళ్ళీ రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తర్వాత ఇంపార్టెన్స్ వైజ్గా చదవండి, ప్రాధాన్యత క్రమంలో చదవండి. దేనికి ఎక్కువ మార్కులు ఉన్నాయి, దేనికి తక్కువ మార్కులు ఉన్నాయి, ఏది ముఖ్యమైనది, ఏది సెకండ్ ఇంపార్టెంట్, ఏది థర్డ్ ఇంపార్టెంట్, ఇలా దాన్ని ఒక ఆర్డర్ పెట్టుకోండి. అంతేగాని తేలిగ్గాయింది, తక్కువ మార్కులు ఉన్నది, అసలు పనికిరాంది ఫస్ట్ చదవడము అట్లా ఉండకూడదు. ముందుగా ఏది ఇంపార్టెన్స్, ఎందుకు చదవాలి, హయ్యెస్ట్ మార్కులు దేనికి ఉన్నాయి, మీరు టఫ్గా ఉన్నది ముందు చదువుకోవాలి. ఇలా ముందుగానే ఒక ప్లాను, ప్రాధాన్యత క్రమం, ఒక సీరియల్ ఆర్డరు ఇవన్నీ పెట్టుకోవాలి. అంతేగాని చేతికి ఏ పుస్తకం దొరికితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా అయినా సరే ఇలా చేస్తే చదువుతారు, కానీ దానికి ఒక అర్థం అనేది ఉండదు. ఫైనల్గా మిమ్మల్ని అది ప్రొఫెషనల్గా నిలబెట్టదండి. టాప్ మార్కులు తెచ్చుకోవడంలో కష్టమవుతుంది. అలా కాకుండా ఒక ప్రాధాన్యత క్రమంలో, ఒక పద్ధతిలో, ఒక ఆర్డర్లో ఇలా చదవండి.